అమ్మతో చెప్పి కావాలంటే మళ్ళీ వస్తాను. నేను వెళ్ళొస్తాను. ఈ చీర ఎలా ఉంది చెప్పండి? చాలా బాగుంది. మా అమ్మ చీర. ఆ, అమ్మ అలాగే అమ్మా, తీసుకోండి. శ్రీవల్లికి బొకే ఇవ్వగానే ఈ పూలు ఎంత ముద్దుగా ఉన్నాయనేసి స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు ఆ ముద్దు గుమ్మని నా వశం చేసుకుంటా. చెప్పలే, వెంకటపతి రాజుతో నిశ్చితార్థం జరగకముందే శ్రీవల్లి నా వశం కావచ్చు. చూద్దాం. కరెక్ట్ టైంకి ఎంటర్ అయినట్టున్నాను. తల్లి లేని ఈ పెళ్లి కొడుక్కి నువ్వు అమ్మ అవ్వడం ఆనందదాయకం. ఇలాంటి సందర్భంలో నీకు బొకే ఇచ్చి విషెస్ చెప్పాలి, కానీ శ్రీవల్లికి ఎంగేజ్మెంట్ అవుతుందని తనకిచ్చి విషెస్ చెప్దాం అనుకున్నాను. పోనీలేరా, ఎలాగోలో వచ్చావు కదా, అసలు రావేమో అనుకున్నాను. నేను రాకుండా పెద్ద మరదలే నిశ్చితార్థం ఎలా జరుగుతుందమ్మా?
ఇప్పటి వరకు దేవా అన్నయ్య రాకపోవడమే మంచిదంది. మళ్ళీ ఇప్పుడేంటి పెద్దమ్మ అంటుంది. అలా అంటే తప్ప కుదురుగా ఉండడు నేను. అత్తయ్య, ఆ చీర మా అక్కకిస్తే త్వరగా రెడీ అయిపోతుంది కదా. అలాగే వెళ్దాం పదా. మీ అన్నయ్య వచ్చాడు కానీ మా అన్నయ్య ఇంకా రాలేదు వదినా. అదే కదా నేను కూడా ఎదురు చూస్తున్నాను. గంగబావ రాకపోవడం ఏంటి? అసలు ఎంగేజ్మెంట్లో అతను లేకపోవడం ఏంటి? మీలాగే ఆయన కూడా సిన్సియర్ అండి. మీరెలాగైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పెళ్లి కోసం లీవ్ లెటర్ అప్లై చేసి బొకే పట్టుకొచ్చారు కదా, అతను కూడా పంచాయతీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన చెల్లెలికి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. నిశ్చితార్థానికి టైం ఉంది, ఈ లోపల వచ్చేస్తే బాగుంటుంది. శ్రీవల్లి, అత్తయ్య, ఇదిగో ఇది అబ్బాయి వాళ్ళ అమ్మ చీరంట. చాలా బాగుంది. ఇది కట్టుకుంటే ఇంకా అందంగా ఉండడమే కాదు, ఆ తల్లి ఆశీర్వాదం కూడా నీకుంటుంది శ్రీవల్లి. ఎక్స్క్యూజ్ మీ. లోపలికి రావచ్చా? రా బాబా. అమ్మా, నువ్వున్నప్పుడే రావడం మంచిదైంది. నువ్వు లేనప్పుడు వస్తే ఫీల్ అయిపోతారు కదా. కంగారు పడుకో. నీకు విషెస్ చెప్దామనేసి పుష్పగుచ్చం తీసుకొచ్చాను. తీసుకో తీసుకో శ్రీవల్లి. ఇన్నాళ్ళు నేను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. తీసుకో. తీసుకోమ్మా. పెట్టుంటే ఏంటి బావా, నీ వల్ల మా అక్క ఎంత ఇబ్బంది పడింది. ఏ ఊరుకోవే. దానికి సూటిగా మాట్లాడడం అలవాటు, మనకు తెలిసిందే కదరా. ఇన్నాళ్ళు నిన్ను వేధించడం వాస్తవం. ఎలాగో నీ పెళ్ళవుతుంది. ఈరోజు నిశ్చితార్థం. పైగా ఇకపై కవ్వింపు చర్యలు తగదని నాకనిపించే వచ్చాను. వెంకటపతి రాజు గారిని చేసుకొని సంతోషంగా ఉండు. నువ్వు ఇన్నాళ్ళకి మంచి మాట చెప్పావురా. అమృత, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది. తను చీర కట్టుకొని వస్తుందిలే, నువ్వు పదరా. ఈ పూలు ఎంత మంచి వాసన వస్తున్నాయో. ఏంటక్క ఏదో ఆలోచిస్తున్నావు? దేవబావ ఇవి తీసుకొచ్చివ్వడం నాకు అస్సలు నచ్చలేదు. వెంకటపతి రాజు గారు చూస్తే ఏమనుకుంటారు? అదా,
ఇందాక చూశారు. ఆయనే ఫీల్ అవ్వలేదు. అలాగా? అక్కా, ఒక రోజా పువ్వు తీసుకొచ్చి నీ చేతికిస్తే ఫీల్ అవ్వాలి కాని ఇన్ని పూలు కట్టకట్టుకొచ్చి శుభాకాంక్షలు చెప్తే మర్యాదే అనుకోవాలి. సరే, నువ్వెళ్ళు, నేను ఆ చీర కట్టుకొని వస్తాను. వెంకటపతి రాజు గారిని లోపలికి పంపించమంటావా? ఏయ్, బయటికెళ్ళవే. ఈ పాటికి శ్రీవల్లి వాసన చూసుంటుంది. అమృత, 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 ఏమైంది? అమృత, అమృత, ఏమైంది అమృత? అమృత, అమృత, ఏమైంది? ఏమైందో తెలియట్లేదు. గులాబీ పూలను వాసన చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. బా, వాసన తనని చూడమని ఎవరు చెప్పారు? ఓహో, ఆ పూల వాసన చూసి శ్రీవల్లి స్పృహ తప్పి పడిపోతే తమరు పిచ్చి ప్లాన్ ఏదో చేద్దామని ప్లాన్ వేసుకొని వచ్చారా బ్రదర్? అందరిని వెళ్ళి పిలుస్తాను. వద్దు శ్రీవల్లి, దీన్ని రచ్చ చేయొద్దు. ఎందుకంటే మా దేవా అన్నయ్య కళ్ళెదురుగానే నీ నిశ్చితార్థం జరగాలి. పెద్దమ్మకు చెప్తే 2 దెబ్బలు కొట్టి హితగాన్ని బయటకు పంపించేస్తుంది. నీ శత్రువు కళ్ళెదుట నీ శుభకార్యం జరిగితే ఎంత కిక్కుంటుందో నీకు తెలీదు. ఉండనివ్వు. ఏమైంది? ఏం కాలేదు. మీ అక్క నిశ్చితార్థం అనేసి అన్ని పనులు నువ్వే మీదేసుకున్నావు కదా, అందుకే నీకు కళ్ళు తిరుగుంటాయి. దేవాబాబు మళ్ళీ వచ్చాడెందుకు? అది డాక్టర్ బాబు రాకుండా పోలీస్ బాబు వచ్చాడేంటని అమృత కూడా ఆశ్చర్యపోతుందన్నయ్య. వెళ్దాం పద. శ్రీవల్లి నిశ్చితార్థం చీర కట్టుకొని వస్తుంది, అక్కడ చూద్దు గాని. మా అన్నయ్యకి కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఇవ్వు అమృత. అలాగే రా బావా. శివ, నాకు భయమేస్తోంది. ఏం చేస్తాడో ఏంటో. తను బొకే తీసుకురావడంతో నాకు అనుమానం వచ్చింది. అందుకే ఇటు సైడ్ వచ్చాను. ఒకవేళ నువ్వు స్పృహ కోల్పోయినా నీ ఒంటి మీద చెయ్యి కూడా పడనిచ్చేదాన్నే కాదు. చూడు, జరిగింది గంగాబావకి చెప్పకు. ఎందుకంటే నువ్వు ఇష్టపడ్డ వెంకటపతి రాజుగారితో నిశ్చితార్థం జరగడం ముఖ్యం. ఇలాంటి మూర్ఖులు ప్రతి ఆడపిల్ల జీవితంలో తారసపడుతూ ఉంటారు. వాళ్ళని క్షమించి వదిలేయడం పెద్ద శిక్ష. సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు, ఓకే? అమ్మా, నిశ్చితార్థం సమయం ఆసన్నమవుతుంది. అమ్మాయి అబ్బాయి వస్తే 2 కుటుంబాల చేత తాంబూలాలు మార్పిచ్చేస్తాను. పంతులు గారు, నేనెప్పుడో రెడీగా ఉన్నానండి. వెంకటపతి రాజు గారు ఇందాకటి నుంచి కొత్త డ్రెస్ వేసుకొని మన మధ్యనే తిరుగుతున్నారు. హే, ఇంకా పేరు చివర్న గారు అని ఎవరినో ఉద్దేశించి పిలిచినట్టు చెప్తున్నావేంటే? బావా అనొచ్చు కదా. ఇప్పుడనను, పెళ్ళాయాకే అంటాను. అయితే పెళ్ళవదంటావా? చిన్నపిల్ల బావా, మా చెల్లన్నది వేరు, నువ్వు అంటున్నది వేరు. అనవసరంగా ఏదేదో మాట్లాడి అందరి ముందు పరువు తీసుకోకు. నాగవల్లి, నేనన్న ప్రతి మాటలో పెడర్థాలు తీస్తావెందుకు? ఏం లేదులే అన్నయ్య, ఊరికే ఉండండి. దేవా బావా, కాఫీ కావాలన్నావు కదా, ఉండు తీసుకొస్తాను. అమృత, నువ్వు ఆగు. నిశ్చితార్థం అయ్యాక భోజనం చేస్తాళ్లే.
బ్రహ్మాండంగా భోజనం కూడా తయారు చేశారు. వద్దులే శివ, ఇందాక కుముద అన్నట్టుగా శ్రీవల్లి పెళ్ళి అయితే అప్పుడు డైరెక్ట్గా పప్పన్నమే తింటాను. శివపార్వతి గారు, మీ ఆడపడుచు ఇంకా రాలేదు. పంతులు గారు ఎదురు చూస్తున్నారు. తీసుకొస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగున్నారండి. నా డ్రస్సు మీ చీర ముందు తేలిపోయిందనుకోండి. అలాగా? ఎంతైనా మీ అమ్మగారు చీర కదా. పుష్పగుచ్చం గనక నువ్వు వాసన చూసుంటే ఇక్కడ నిశ్చితార్థం జరిగేది కాదు. పొరపాటున మన పెళ్ళయ్యేది శ్రీవల్లి. ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన ఈ డాక్టర్తో నీ పెళ్ళైనట్టు కాదులే. అమ్మా, వధూవరులు ఇద్దరూ ఉన్నారు. నిశ్చితార్థం మొదలు పెడదాం. ఇంటి పెద్దలు ముందుకు రండమ్మా. మా గంగన్నయ్య రావాలి. వస్తాడులే అమ్మా. ఈ లోపు దండలు మార్చుకోండి. లేదు, దండలు మార్చుకోవాలన్నా ఉంగరం తొడగాలన్నా మా అన్నయ్య వచ్చాకే. ముహూర్తానికి టైం అయిపోతుందమ్మా. అలా కంగారు పెట్టకండి పంతులు గారు. అబ్బాయి తరపున కుటుంబీకులు ఎవ్వరూ లేరు, అంతా మేమే. నా మేనల్లుడు గంగకి తాంబూలాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ అమ్మ గాని నాన్న గాని ఎవ్వరూ లేరు. అలా అయితే మీరే పెద్దరికంగా తాంబూలం ఇవ్వండమ్మా. అలాగే పంతులు గారు. గంగన్నయ్య ఇంకా ఎందుకు రాలేదు? బుల్లెట్ సౌండ్ వచ్చిందంటే బాగా వచ్చినట్టే. మేము కాదు పోలీసులు, మా ఆయనే అనుకుంటా. క్లైమాక్స్ లో వచ్చినట్టు కరెక్ట్ టైంకి వచ్చేస్తారు.